బీజేపీ తోడవడం వల్ల ప్లస్ అవ్వలేదు, దీనివల్ల కొంచెం లాస్ అయ్యింది. నేను చెప్తున్నాను, రాష్ట్రానికే నెత్తి మీద బండ పడినట్టుంది. ఎందుకంటున్నానంటే వాళ్ళకు ఉంది 0.5 అండి. ఓకే, అంటే దీనివల్ల ఏంటి, మైనారిటీ ఓట్ల వల్ల మైనారిటీ ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవేద్యం చేశారు కదా మోడీ గారు. నేను చెప్పలేదండి, గంటగండాలుగా చంద్రబాబు నాయుడు గారు నువ్వు భార్యను చూసుకున్న రాష్ట్రాన్ని మోసం చేసావు, నమ్మక ద్రోహం చేసావు, దగా చేసావు అని ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే తిట్టకుండా నువ్వు చిచ్చి నేను జీవితంలో ఎక్కడ బీజేపీతో కలిసేదా, సిగ్గు లేకుండా ఢిల్లీ కాళ్ళు మొక్కుతున్నారు, సిగ్గు లేకుండా అని అన్నారు కదా ఆయన. నా రాష్ట్రం కోసం ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ పాపం వాళ్ళకి చిత్తశుద్ధి అనుకున్నా, వాళ్ళకి కొంతమంది దిక్కుమాలి బ్యాచ్ డైవర్ట్ చేశారు. కళ్యాణ్ బాబు గారు రాష్ట్ర బడ్జెట్లో ఎంతో కొంత న్యాయం చేయాలని బాగుందని నమ్ముతున్నాను ఆయనకి. కానీ దిక్కుమాలి అడ్వైజర్స్ ఎవరు తీసుకెళ్ళాలని రాంగ్ గైడెన్స్లు పెట్టారు. అందరూ తీసుకెళ్ళి వాళ్ళు నేను ఏం చేస్తారు చెప్పండి. నిజంగా రాష్ట్రంలో ప్రజలు 70% వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు పోలీసులు 100 మంది ఏం చేస్తారు, పోలీసులు కూడా మారిపోతారు. ఇవాళ చెప్తున్నాను, ఒకళ్ళు ఉంటే వాళ్ళు సాధ్యం అవుతుందా? ప్రజలు అంత వ్యతిరేకత ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడే ఓట్లు కూడా పడే కాదు, నెగ్గుతారులేదు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. వారు వన్ సైడ్ కాదండి, అసలు ల్యాండ్ స్లైడ్, తుఫాను కాదు, అసలు సునామీ వచ్చేదండి ఇవాళ. అందుకని బీజేపీకి ఉన్న ఓట్లు ఎంత అండి, ఇంతకుముందు 0.84, ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత బడ్జెట్లో కూడా మోసం చేసింది, రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 సర్వనాశం చేసి పోలవరం ఏడిపించి పడేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కేంద్రం 100% వాళ్ళు రాష్ట్రం మన ప్రజలు పెట్టుకోవాలనేది దరిద్ర, నిజం చెప్పి అలా మాట్లాడే రాష్ట్రం ద్రోహం చేసినట్టే. అట్లాంటిది వాళ్ళు ఎంత అన్యాయం చేసింది, అదే వెళ్తాను 0.5% ఉందంటారు. 0.5 కూడా ఇది అభిమానం. ఆ 0.5 ఓట్ల కోసం వాళ్ళు ఇంతగా ఏదో మేనేజ్మెంట్ ఏది వాళ్ళు ఎలక్షన్ జరగని ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అంత నాకు అర్థం కాదు. రాష్ట్ర హక్కులు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేసా తీసుకెళ్ళి ప్రత్యేక హోదా విభజన హామీలు అని చెప్పి తన మెడలు ఉంచుతా అని చెప్పి తల తాకట్టు ఈయన పెట్టేశాడు. 5 సంవత్సరాలు రాష్ట్ర హక్కులకి సర్వ వినాశనం చేసేటట్టు వ్యవహరించారు కూడా ఆయన. భావితరాల హక్కులకి ఇద్దరు ఏం చేయమంటారు, ముగ్గురు పాలకుల్ని. ఒక సిపిఎం మాత్రం నిజాయితీగా నిలబడున్నాయి. రాహుల్ గాంధీ గారి కళలో నిజాయితీ కనపడింది నాకు. నేను ఆయన్ని మా సభలో ఢిల్లీ సభలోకి వచ్చినప్పుడు మాట్లాడాం. నాకు అనౌన్స్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట తీసుకొచ్చి మేము అందరం కూర్చున్నాం అక్కడ స్టేజ్ మీద. నేను ఆయన చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు కూర్చున్నాం, ముగ్గురే ఉన్నాం అక్కడ. ఆ రోజు కూడా నేను స్టాండ్ బై ఇట్టాను ఆయన. తర్వాత భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారిని వెళ్ళి కలిసి వచ్చాను. మంత్రాలయంలో మా టీం అంతా వెళ్ళి కలిసి ఓకే నేను ఖచ్చితంగా నిలబడుతుంది దాని గురించి అని చెప్పాడు, బయటకు బహిరంగం చెప్పాడు. అందువల్ల ఆయన వరకు నిజంగా మల్లికార్జున ఖర్గే గారు లాంటి వాళ్ళు కనుక ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీలు పెడతారు. న్యాయం జరిగింది. హోదా విభజన హామీలు పోలేదని ముగిసించి చెప్పడం అనేవాళ్ళు ఆంధ్ర ద్రోహులు, నీచ నికృష్టులు అంటున్నాను నేను. ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిలేదు, అది హక్కు అండి, మా భిక్ష కాదు. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నిట్లో మన హక్కు, రైట్. విభజన హామీలో కండిషన్ అది. ఈశాన్య రాష్ట్రం 2027 మార్చి 31 వరకు కొన్ని విభజన హామీలు ఇన్సెంటివ్స్ కొంత అవుతుంది. మాకు అక్కర్లేదా? మొత్తం గుజరాత్ తరలించుకెళ్ళిపోతుంటే బేలతనంగా, చేతకానంతో, చావ చచ్చిన జాతిగా, తలకాయ కాళ్ళకు మొక్కుతూ బతికే బానిస జాతిగా బతకాల? నో.